ఓపికలు చచ్చిపోతున్నాయి రోజు రోజుకి. అవును, పని చేసాం అంతే. ఓపిక చచ్చిపోతుంది. ఓపిక అంటే శరీరంలో శక్తి చచ్చిపోతుంది, సన్నగిలిపోతుంది, శక్తి లేదు. ఇదివరకు ఉన్నంత పరుగులు పెట్టే ఓపిక ఇప్పుడు లేదు. అవును, ఇది నాకే ఈ వయసులో నాకు అర్థమవుతుంది. ఆ వయసులో ఏం కూర్చోబెట్టి పెడతారా అని అనిపిస్తుంది. ఇప్పుడు నాకు ఇలానే మాటలు చూస్తుంటే అదే అనిపిస్తుంది. ఆ వయసులో ఉన్నప్పుడు కూర్చోబెట్టి మేపాలా అనే ఫీలింగ్ నాకు కూడా వచ్చిందేమో. ఇవాళ చూస్తుంటే భయం వేస్తుంది. రేపేంది మనం శాంతం అడ్డం పడితే తిండి పెట్టేవాడెవడు? ఈ పెన్షన్ కూడా అర్హులు కాము అప్పుడు మనం. ఎందుకు ఇప్పటిదాకా ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నాం, జిఎస్టీలు కడుతున్నాం కాబట్టి. రేపు పొద్దున ఏందనేది అర్థం కావట్లేదు లైఫ్ నాకే. రోజు అదొక అరగంట సేపు మైండ్ డిస్టర్బ్ చేస్తుంది. అందుకని ఏదో ఒకటి పుస్తకాలు చదువుకోవడుతున్నా నేను. అంటే రోజు ఒక మనిషికి ఒక భరోసా ఇవ్వడమే కదా ప్రభుత్వాలు చేయాల్సింది. నిన్న ఆవిడెవరో వికలాంగుల పెన్షన్ ఆవిడట పెన్షన్ నోటీస్ ఇచ్చారట. వెంటనే గుండె కొట్టుకు చచ్చిపోయింది ఆవిడ. ఏంటది వాళ్ళకి? అదేనండి ఇవాళ ఈ పింఛన్లో నేను మొదట్లో ఈ అనర్హులది ఇది మాట్లాడుకున్నా. వృద్ధుల పింఛన్ ఒకటి, వికలాంగుల పింఛన్ ఒకటి తప్పనిసరి అవసరం అంట. ఎందుకంటే నేను వాళ్ళది అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఇదివరకటి రోజుల్లో లేబర్ ఏరియాల్లోనే ఆ వృద్ధుల్ని చాలా అవమానకరంగా చూసేవాళ్ళు. నీ మూలంగా పెంట మా ఇంట్లో ఈ కోడళ్ళు వాళ్ళని దబాయించేయడం, తిట్టేయడం, కూతురు దగ్గరికి వెళ్తే